నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. తంజావూరులోని శ్రీ స్వామినాథ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్. కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న పవన్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు. కృష్ణలంక పిఎస్ కి వల్లభనేని వంశీ తరలింపు. వల్లభనేని వంశీపై కిడ్నాప్ దాడి కేసు. కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుని ఖండించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించిన బొత్స. కక్షపూరిత రాజకీయాలు సరికాదని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వంశీని అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలని ఖండించిన వైనం. వంశీది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన. స్వామి మలై శ్రీ స్వామినాథ స్వామివారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కంద షష్ఠి కవచ పారాయణంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆది ప్రణవనాదం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన క్షేత్రం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో 5వ క్షేత్రం స్వామిమలై. అక్కడ కొలువైన శ్రీ స్వామినాథ స్వామివారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కన్నన్ గురుకల్ సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. పంచహారతులతో హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభానికి మొక్కారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అఖీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ కమిషనర్ ఉమాదేవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. వంశీని విజయవాడలోని కృష్ణలంక పిఎస్ కు తరలించి విచారణకు జరిపారు. వంశీపై కిడ్నాప్ దాడి కేసు నమోదు చేశారు. కిడ్నాప్ బెదిరింపు దాడి కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పట్టమట పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తొలుత విజయవాడ భవానీపురం పిఎస్ కి ఆయనను తీసుకువెళ్లారు. అనంతరం వాహనాన్ని మార్చి ఆయనను అక్కడి నుంచి 2-3 మార్గాల్లో తీసుకువెళ్తూ చివరికి కృష్ణలంక పిఎస్ కి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షల గురించి నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరొక వైపు వంశీ తరపు న్యాయవాదులు కూడా కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. కృష్ణలంక పిఎస్ వద్ద భద్రతను పెంచారు. వంశీ అరెస్టు నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది అక్రమ అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండరాదని చెబుతున్నారు. వంశీ లాంటి వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు అంటున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ ను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసన మండలిలో ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కేసు వెనక్కు తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఇలాంటివి రాజకీయాలలో సరికాదని పేర్కొన్నారు. రిషికొండ భవనాలు ప్రభుత్వ కట్టడాలు నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలని మండలిలో ప్రశ్నిస్తామని, శాసనసభ విషయంలో పార్టీ వైఖరిని తమ వాళ్లను అడిగి చెప్తామని, తనకు తెలియని విషయాల్ని తెలుసుకొని చెప్తానని అనటంలో తప్పు లేదు కదా అని బొత్స అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ కేసే లేనప్పుడు ఇంకేడుస్తారని మరి ఇంకా అయిపోయిందంటే
ఈ రాష్ట్రంలో 5 కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్లే ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. వంశీని అక్రమంగా అరెస్టు చేస్తారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వంశీది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె సూచించారు. గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయిన సంగతి తెలిసింది. వంశీ అరెస్టుపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. వల్లభనేని వంశీ మోహన్ది అక్రమ అరెస్టు అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని తూలనాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీ తీవ్ర అన్యాయం చేశారని తెలియజేశారు. 2019 నుంచి 24 మధ్య అధికార మదం చూపిస్తున్న వైసీపీ నాయకులతో కలిసి వంశీ తీవ్ర విమర్శలు చేయడం బాధ కలిగించిందని తెలియజేశారు. ఇప్పటికీ వంశీని వెనకేసుకొస్తున్న నాయకుల తీరు హేయమని, పుచ్చలపల్లి సుందరయ్య ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రశాంతమైన గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ మోహన్ బీభత్సం సృష్టించారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దళిత యువకుడిని ఈ విధంగా చిత్రహింసలకి గురి చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు గారు అతనికి ఇచ్చిన ప్రాధాన్యత చాలా తక్కువ మందికి ఇచ్చారు. అతను ఒక కరెంట్ లైన్లు అడిగినా, మోటార్లు అడిగినా అన్నీ కూడా పర్మిషన్ ఆ రోజున మంత్రి అబ్జెక్షన్ చెప్పినా ముఖ్యమంత్రి గారు దాన్ని మంత్రి గారు అబ్జెక్షన్ తోసిపుచ్చి ఆయన పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది పబ్లిక్ పర్పస్. అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా అతనితో ఎక్కువగా కన్సల్ట్ చేయటం కూడా నేను చూశాను. అలాంటి సందర్భం నుంచి 2019 ఎన్నికలకి చంద్రబాబు గారు ఇచ్చిన సహకారం, ఆయన చేసిన సహాయం కూడా అందరికీ తెలుసు. అలాంటిది చంద్రబాబు గారికి అధికారం పోగానే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళటం అది ఆయన ఇష్టం. అది వెళ్ళిన తర్వాత ఆ ముఠాలో చేరిన మనిషిగా, ఒక ముఠా నాయకుడిలాగా అనరాని మాటలు చంద్రబాబు గారిని అంటాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాలు కూడా అందరూ చవి చూశారు. ఆ విధంలోనే దాంట్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి అరెస్టులకు కారణాలు మరి ఇంకా ముందే ఉండే అయితే, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, మరి చంద్రబాబు గారు చెబుతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఎక్కడా మీరు గొడవలు చేయొద్దు, ఎక్కడా మీరు అల్లర్లు చేసి పార్టీని కానీ అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ భంగం కలిగించొద్దు అని. ఆ విధంగానే పోతున్నటువంటి తరుణంలో మరి నిన్నగాక మొన్న మరి తెలుగుదేశం పార్టీలో ఏదైతే ఈ పార్టీలో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారో, అయినటువంటి వాళ్ళు ఈ రోజున మరి 2019 నుంచి 2020 వరకు వీళ్ళంతా వెళ్ళిపోయి ఏదైతే తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి నాయకత్వంలో పెరిగినటువంటి మనందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో వాళ్ళు పెరగడానికి కారణమైనటువంటి అలాంటి తెలుగుదేశం పార్టీని ఆయనకి దావ చూపించినటువంటి చంద్రబాబు గారిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఎన్నో మాటలు మాట్లాడి అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. అయినా సరే బాబు గారు శాంతంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేయాలి, ఈ విధంగా ఘర్షణలకు పోతే రాష్ట్రం అభివృద్ధి కాదు అని మెదలకుండా కూర్చున్నటువంటి ఈ కేసులు వద్దు అనే తరుణంలో కూడా మీరు ఇంకా ఇలా ప్రవర్తించి మీరు ఏదైతే 14 నుంచి 2024 వరకు వ్యవహరించారో ఆ విధంగానే ఇంకా వ్యవహరించాలని చూస్తున్నారు. కనుక అలాంటి వాటికి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏంటంటే ఫుల్ స్టాప్ పెట్టి మరి ఏదైతే నిన్న మీరు చేసిన కిడ్నాప్కి కారణం మీరు అన్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి చోటా నాయకులంతా కూడా బయలుదేరే వాళ్ళ అక్రమ అరెస్టులు అంటున్నారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ప్రజలను భయం భ్రాంతులకు గురి చేశారని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా? ఏనాడైనా పాపం పడుతుందన్నారు. గ్రీవెన్స్ లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూ కబ్జాలేనని సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారన్నారు. జగన్ కు అలాంటి వారే నచ్చుతారని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని, వైకాపా నేతలు ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలని వెంకట్రావు అన్నారు. ఇతనేదో మహానుభావులాగా ఇతనేమి చేయనట్టుగా
మీరందరూ మొసలు కన్నీరు కాల్చడం బాధాకరం. మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు, కానీ ఆ రోజున మాట్లాడేది మర్చిపోయారా? గురు గోవిందగంజ్లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదమని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కదా, పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే. ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత 9 మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ 8 మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా. మల్లవల్లి పారిశ్రామికదారులు కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ బినామీలకు డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? దాని మీద కూడా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ లైలాండ్ ప్రతినిధితో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకు ఎకరం ఇస్తే ఇప్పుడు దాదాపు 200 కంపెనీలు వచ్చే పరిస్థితి. 479 ఎకరాల అసైన్ ల్యాండ్ కూడా ఏపీఐసి ఎక్వైర్ చేస్తున్నాం. రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం. గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసికి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి. గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి. భూమి కబ్జాలు, రౌడీయిజం, క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ధనమాన ప్రాణ రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ 3 చేయాల్సిన అవసరం. ఈ 3టికి తిరోధకాలు ఇచ్చి ఆ 3టిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు, అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కదా. అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన మాట వాస్తవం కదా. రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కదా. నరసింహారావు అని ఎంఆర్ఓని 5 సంవత్సరాల పాటు గన్నవరం బాపులపాడు ఇన్ఛార్జిగా 2 పెద్ద మండలాలు, ఒక 75,000 1,50,000 ఓట్లు, 2,25,000 జనాభా ఉన్న ఊళ్ళల్లో ఒకే అమ్మారును ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నా. అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను 150 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవ్వకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నేను కాపాడా 15 ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మర్లపాలెంలో కానీ ఎరికేపాడులో కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా. జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే ఆలగడ్డ వెంకటరావు ఇవ్వద్దని చెప్పానని చెప్పాను. కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ, ఆంధ్రజ్యోతి పేపర్కి కానీ, ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నా. ఆ రోజున అవినీతి అనకుండానే అన్నీ అంటే మీ దగ్గర ఉంటే ఒకటి, ఇక్కడైతే ఒకటి. నేను ఏ రోజు అలాంటి రాజకీయాలు చేయాల. గన్నవరం ప్రజల కోసం, గన్నవరం ప్రజలను ఎవరిని ఇబ్బంది పెడతాం నా అభిమతం కాదు, నా మతం కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో డీఎస్పీ రాజా పేర్ని నాని ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు నాని ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హౌస్ అరెస్ట్ తో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పాత బస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. దేవస్థాన ఈవో సన్యాసిరావు ఆదేశాల కొరకు ఆలయ ప్రధాన అర్చకుడు పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత భక్తి శ్రద్ధలతో హంస వాహనంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజ నిర్వహించారు. పాత బస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర కృష్ణానదిలో శ్రీవారి తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. అలాగనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా నది ప్రవేశం చేశారు. సాంప్రదాయం ప్రకారం శ్రీవారి హంస వాహనం 3 సార్లు పవిత్ర కృష్ణానదిలో జల విహారం చేసింది. ఇందులో భాగంగా స్వామివారికి పవిత్ర కృష్ణానదిలో చక్ర స్నానం నిర్వహించారు. అలాగనే ఉభయదాత సురేష్ దంపతుల చేత అర్చక స్వాములు ఉత్సవ మూర్తులకి ప్రత్యేక పూజలు చేయించి కళాకారులు నిత్య రూపం ప్రదర్శిస్తూ ఉండగా ఊరేగింపుగా తీసుకువచ్చి హంస వాహనంలోని ప్రత్యేక వేదికపై ఉంచారు. ఈ వార్షికోత్సవాలు 7వ తేదీన ప్రారంభమయ్యాయి. అలాగనే 13వ తేదీతో ముగుస్తాయి. స్వామివారి ఆశస్సులు ఉన్న కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతాయని తెలిపారు. విహారయాత్ర సందర్భంగా ఆయనతో పాటుగా మనందరినీ కూడా ఈ వారం రోజులుగా స్వామివారి సేవకి ఉపక్రమించిన మనందరినీ కూడా ఆహ్లాదపరచడం కోసం ఆయనతో పాటు మనందరినీ కూడా తీసుకొచ్చాడు. ఇది చాలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా భావించాలి. ఈరోజు పవిత్ర కృష్ణానది తీరంలో విహరించడమే చాలా సుకృతం. తెప్పోత్సవ కార్యక్రమం మొదటి రౌండ్ పరమాత్ములతో పాటు బ్రాహ్మణ వీధిలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాయం సంధ్య వేళ తెప్పోత్సవం సాయంత్రం 7 గంటలకు మొదలైంది. చంద్రుడు ఎట్లా చక్కగా సంపి ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని శైవ పీఠాలలో భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ పి సీతారామయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 150కి పైగా శివాలయాలు ఉన్నాయన్నారు. సుమారు 1,00,000 మంది పైగా వచ్చే 3 ప్రధాన ఆలయాలను గుర్తించామన్నారు. బరివి, కోటిలింగాలు, ముఖ్యాల తదితర ఆలయాల్లో ఏర్పాట్లపై ఇప్పటికే సబ్ కలెక్టర్, ఆర్డీఓ వీరితో పాటు 11 శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో ఏర్పాటు పరిశీలించి సంబంధిత అధికారులకు అన్ని విధాలైన ఆదేశాలు జారీ చేశామన్నారు. శివాలయాలకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ, ఉచిత దర్శనం, వైద్య శిబిరం తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని శివాలయాలు 26వ తేదీన వేకువజామున 2 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి మహోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమై 28వ తేదీన పరిసమాప్తం అవుతాయన్నారు. విస్తృత స్థాయిలో అన్ని ఆలయాల్లో పటిష్టమైన ప్రత్యేక క్యూ మార్గాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, రీజనల్ జాయింట్ కమిషనర్ తదితరులు ఆదేశాల మేరకు అన్ని రకాలైన చర్యలు చేపట్టామన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ పటమటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రస్తుతం టీడీపీ నుంచి అలాగనే పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి అనుభవాలను చూశారని, తన పని విధానాన్ని కూడా చూడాలని కోరారు. అలాగనే ప్రస్తుతం పోటీ చేస్తున్న వారు తనని చర్చలకు పిలుస్తారని, చర్చలు కాదని సమస్యలపై మాట్లాడాలని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అధ్యాపకులకు 8 గంటల విధానం అమలు చేయాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం విన్నర్స్ ఐఐటి అకాడమీ డైరెక్టర్ ముజీర్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్కి విద్యార్థులు, యువత, అధ్యాపకుల సమస్యలపై పట్టు ఉందని తెలిపారు. ప్రతి సామాన్యుడు అండగా ఉండాలని, మొదటి ప్రాధాన్యత ఓటుని లగడపాటి వేణుగోపాల్కి వేసి గెలిపించాలని కోరారు. డిస్ట్రిక్ట్ ఎండోమెంట్స్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా 24 నుంచి 28 వరకు 5 రోజులు జరిగే ఈ మహాశివరాత్రి ఉత్సవాలకి ఎన్టీఆర్ జిల్లాలో చిన్నవి కానీ పెద్దవి కానీ సుమారుగా 150 శివాలయాలు ఉంటాయి. ఈ 150 శివాలయాలు కాకుండా ప్రముఖంగా మేము భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న దేవాలయాల్ని కొన్ని ఐడెంటిఫై చేశాం. భవానీ ముక్తేశ్వర స్వామి దేవస్థానం ముత్యాల, శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముత్యాల, ముక్తేశ్వరపురం మరియు సంగమేశ్వర స్వామి దేవస్థానం దాములు. ఈ ప్రముఖంగా ఈ దేవాలయాలకి సుమారు 50 నుంచి 60,000 మంది భక్తులు విచ్చేస్తారు. వీళ్ళకి ఈ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల వారు ఆదేశాలు జారీ చేశారు. దాని మీద మేము కూడా సమీక్ష చేసి ఈవోలకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది.
ఏ భక్తుడు కూడా దర్శనానికి ఇబ్బంది పడకుండా క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ సేవా సంఘం వాళ్ళని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ ఉచిత ప్రసాదం కానీ వాటర్ ప్యాకెట్లు కానీ పంపిణీ చేయమని చెప్పి కూడా తెలియజేశాం. ప్రముఖ దేవాలయాలైన శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. దాములూరు సంగమేశ్వర దేవస్థానం దాములూరుకి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పోలీసు వాళ్ళు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. దాని ప్రకారం కూడా వాళ్ళ సూచనల మేరకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కాకుండా మనకి టౌన్లో విజయవాడలో అగ్ని ప్రమాదానికి గురైన ఎగ్జిబిషన్ ను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. అగ్నిమాపక శాఖ అధికారులు త్వరిత చర్యలతో అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారని కమిషనర్ వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధరపురం సితారా సెంటర్లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి శీఘ్రమైన చర్యలు చేపట్టే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగనే జోనల్ కమిషనర్ పై ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. విద్యాధరపురం స్టేడియంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పర్మిషన్ జనవరి ఎండ్ దాకా ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఫార్చునేట్లీ ఏ హ్యూమన్ లాస్ అనేది లేదు. మైనర్ ప్రాపర్టీ లాస్ అయితే కనపడతా ఉంది. దీన్ని ఆర్గనైజర్కి కూడా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మేజర్ డ్యామేజ్ అనేది కనపడుతుంది. సార్, ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి బర్డ్స్ అనేవి కూడా అంటే జంతువులు కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి ఏమైనా జంతువులకి ఏమైనా గాయాలు జరిగాయా, వాటిని ఎక్కడైనా ప్రొటెక్ట్ చేశారు? ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమి దృష్టికి రాలేదు. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, పోలీస్ కూడా ఉంది, మన అనిమల్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటిది ఏమైనా వస్తే వాళ్ళకి యాక్షన్ ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే యాక్చువల్గా ఈ ప్లేస్ ని స్టేడియం కి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిబిషన్స్ కి ఎందుకు పర్మిషన్ చేయాలి? మేయర్ గారు కూడా క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి అసలు వీళ్ళకి పర్మిషన్స్ అనేవి ఎందుకు జనరల్ ఏంటంటే మనం వేకెంట్ సైట్స్ ఉంటే ఎస్ఐట్ నుంచి పబ్లిక్ ఎలక్షన్ యాక్టివిటీని వాళ్ళు వ్యాలిడ్గా పర్మిషన్ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఎనీ ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, మన ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించారని లగడపాటి వేణుగోపాల్ కోరారు. ఇప్పటికే దశ దిశ లక్ష్యాలతో మేనిఫెస్టో కూడా రూపొందించామని, ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. తన పని విధానం తెలియాలంటే తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ విజయవాడ. నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చాను అని అంటే ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాను. గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నటువంటి న్యూట్రల్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి, నా మిత్రుడు, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈ అధ్యాపక వర్గం, ఉపాధ్యాయ వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరి యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన పట్టు ఉన్నటువంటి అభ్యర్థి, మొదటి నుంచి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి మంచి వ్యక్తికి మనం ఓటు వేసి గెలిపించుకొని మన సమస్యలను అతని ద్వారా పరిష్కరించుకోగలమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అభ్యర్థిని ఈసారైనా మనం గెలిపించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళము అని అంటే ఏదో పార్టీ అభ్యర్థి అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, న్యూట్రల్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి. మరి ఇటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం సపోర్ట్ చేసి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఏ క్షణాన్నైనా పలికేటటువంటి వ్యక్తి, ఎవరి పక్షాన నిలబడేటటువంటి వ్యక్తి కాదు,
వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి పక్షాన నిలబడేటటువంటి ఒక వ్యక్తి, ఇలాంటి మంచి వ్యక్తికి మీరు సపోర్ట్ చేసి 1 అనే నంబర్ మీద మీరు ఓటు మీద నెంబర్ వేసి మీరు గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అంతా కూడా ఈ విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నా మిత్రుడు లగడపాటి గారు మాట్లాడతారు. లగడపాటి వేణుగోపాల్, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని, ఎమ్మెల్సీ అభ్యర్థిని, కృష్ణాలు ఇండిపెండెంట్ అభ్యర్థి. మనం చాలాసార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది జరిగింది. మనం దశ దిశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టో మీద మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దాదాపు నామినేషన్స్ అయిపోయినాయి. నేను దాదాపు మూడోసారి 4వసారి వచ్చాను. వివరించడానికి, డెవలప్మెంట్స్ వివరించడానికి మనం ఎలా ప్రచారం చేయబోతాం అనే దానికి తెలియజేయడానికి నేను వచ్చాను. మీరు గమనించినట్లయితే 3 బలమైన అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళతో పాటు 3 బలమైన, నాతో కలిసి ఇంకొక 2 లక్ష్మణరావు గారు, రాజయ్య గారు అనే అభ్యర్థులు ఉన్నారు. మీరు వాళ్ళిద్దరినీ కూడా గతంలో మండలంలో చూశారు ఒకళ్ళని, అసెంబ్లీలో చూశారు ఒకళ్ళని, వాళ్ళ పని విధానాన్ని చూశారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, నన్ను కూడా మీరు ఒక ఆప్షన్గా పెట్టుకోవాలని, నా పని విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలని, నాకు ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ నేను దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరగడం జరిగింది. నాకు వచ్చి టీచర్స్, అధ్యాపకులు దాదాపు వీళ్ళందరూ కూడా మనకి చాలా పూర్తి సపోర్ట్ మనకు అందించారు. అలాగే మనకు ప్రోత్సహిస్తూ వచ్చారు అన్నమాట. అలాగే మనం చెప్పుకున్నట్టుగా దశ దిశ లక్ష్యాలు మనం మాట్లాడాం. మనం ఎవరైనా కానీ దశ దిశ లక్ష్యాల మీద గవర్నమెంట్ గారు ఏదైనా చర్చకు వస్తే నేను ఉపసంహరిస్తాను. విజయేశ్వర స్వామి వారి అనుజ్ఞ బలంతో ప్రతి పౌర్ణమికి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శంఖనాథం పెద్దపూడి వెంకటరావు స్పష్టం చేశారు. దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని వెల్లడించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో పేదలకి, అమ్మవారి భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. నిర్వాహకులు పెద్దపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది భక్తులకి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. స్వామివారి అనుజ్ఞతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దాతల పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తామని అన్నారు. భవిష్యత్తులో దాతలు సహకరించడం ద్వారా మరింత ఘనంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఏం కానీ ఇట్లా శివాయ. నా పేరు పెద్దపూడి వెంకట్రావు. నేను విజయేశ్వర స్వామి టెంపుల్లో, దుర్గా మల్లేశ్వర అమ్మవారి టెంపుల్లో శంఖానాదం చేస్తుంటాను. మరి ఆ విజయేశ్వరుడు నన్ను ఒక వాహనం లాగా మలిచాడు. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఈరోజు 12వ తారీఖు బుధవారం వ్యాస పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వందలాది మందికి అన్న సంతర్పణ చేస్తున్నాం. అన్న సంతర్పణ నాదంటూ నేనంటూ కాదు, ఇది ప్రతి ఒక్కరు దాతలతో సహకారంతోనే అన్న సంతర్పణ చేస్తున్నాం. బొంబాయిలో ఉంటారు వాళ్ళు ఈ అన్న సంతర్పణకి సపోర్ట్ చేసి అన్న సంతర్పణ చేయమని మనకి సపోర్ట్ చేశారు. అంతతోడు సిద్ధాంత్ గారు విజయేశ్వర స్వామి గుడిలో ఉంటారు. ఆ సిద్ధాంత్ గారు వాళ్ళని సమకూర్చి అక్కడ నుండి ఇక్కడ అన్న సంతర్పణకి ఏర్పాట్లు చేసింది సిద్ధాంత్ గారు, ప్రసాద్ గారు ఆయన పేరు. నాది నేనంటూ ఏమి లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ అన్న సంతర్పణ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరించుతున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది ఇలా చేయటం అనేది ఆ పూర్వజన్మ సుకృతం. నన్ను ఒక వాహనం లాగా విజయేశ్వరుడు నన్ను మలిచాడు. ఇది కంటిన్యూషన్ గా సాగాలని ఆ పరమేశ్వరుని, ఆ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని బలమైన సంకల్పం కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరు దాతలు సహకరించి ఇంకా ముందుకు నడిపించడానికి మాకు విజయవంతం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమారు ఈ రోజు 500 మంది దాకా అన్న సంతర్పణ చేస్తున్నాము. అంతవరకే. ఇంకా మాకు భక్తులు ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా బాగా చేస్తాం. విజయవంతం చేయడానికి సహకరిస్తారని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు 3000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెగా డీఎస్పీ ప్రకటించిన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. ఏఐవైఎఫ్ ఏపీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. దాసరి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ యుగేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి సతీష్ కుమార్లు పాల్గొని మాట్లాడారు. మొదటి సంతకం మెగా డీఎస్సీకే అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం మరిచిందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశంలో నిరుద్యోగ సమస్య మీద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని గురించి నిరుద్యోగ యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 22వ మహాసభల్లో 91 మందితో నూతన సమితిని మహాసభ ఎన్నుకున్నట్లు, రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపై సభలలో తీర్మానాలు చేశామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సి వెంటనే విడుదల చేయాలని, విశాఖ హుక్కును పరీక్షించాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అక్కడ ఉండే నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా పరిశ్రమలు నెలకొల్పి అక్కడ స్థానికంగా ఉండే పరిశ్రమలో 70% మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, అలాగే ఏదైతే అమరావతి ఫ్రీ జోన్ కోరామో అలాగే హిందూపురంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాము. అప్పట్లో మంత్రివర్గం కూడా స్పందించింది, కానీ అది పేపర్లకు మాత్రమే ఉంది. ఎక్కడ కానీ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మారుతున్న సిలబస్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదైతే ఖాళీ ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి సిలబస్ మారుతున్నాయి, డిఎస్సి కూడా మారాయి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. డిఎస్సి మీద రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉండే పోస్టుల కోసం రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు తాపత్రయపోయి అనేక మరణాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చూసాం. కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల హామీల ప్రకారం మెగా డిఎస్సి వెంటనే విడుదల చేస్తూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసే విధంగా ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ శ్వేతపత్రం కూడా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో దాని మీద కూడా ఒక శ్వేతపత్రము మంత్రుల నారా లోకేష్ గారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే మహిళల రక్షణలో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. చట్టాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కాబట్టి ఆ చట్టాలను అమలు చేసే విధంగా తీర్మానాలు చేస్తూ భవిష్యత్తులో మహిళలపైన ఎటువంటి రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళంకు చెందినటువంటి యుగంధర్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కాకినాడకు సంబంధించినటువంటి సిహెచ్ గీత, అదేవిధంగా మరొక ఉపాధ్యక్షులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్, మరొక ఉపాధ్యక్షులుగా తిరుపతికి సంబంధించినటువంటి కత్తి రవి, అదేవిధంగా కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శులుగా షేక్ సుబానీ పల్నాడు జిల్లా నుండి, జి నాగరాముడు నంద్యాల జిల్లా నుండి, కె శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుండి, కోశాధికారిగా విశాఖపట్నంకు సంబంధించినటువంటి రాంబాబులతో పాటు 91 మందితో నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. ఈ మహాసభలో అనేక చర్చల అనంతరం 31 అంశాలపై భవిష్యత్తులో ఉద్యమించాలి అని తీర్మానాలని ఆమోదించడం జరిగింది. ఈ మహాసభ సందర్భంగా నూతన నాయకత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా యువకులం పాదయాత్ర ద్వారా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిరుద్యోగులకి యుగంధర్ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మన శ్రీకాకుళంలో 4 రోజుల పాటు 6 నుండి ఫిబ్రవరి 6వ తేదీ 9 వరకు రాష్ట్ర మహాసభల్లో నూతనంగా ఎన్నిక చేయబడ్డాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాలంటీర్ వ్యవస్థ 2,60,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది ఈరోజు ఏపీ బెవరేజ్ కాంట్రాక్టర్ పేరు మీద 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంట్ చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 మందిని కొనసాగిస్తామని
తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విపరీతంగా ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మెడికల్లో విపరీతంగా ఏజెన్సీల తరఫున విపరీతంగా అమ్ముకోవడం జరుగుతుంది. కొత్త విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ ఏజెన్సీ వ్యాపారంగా మారిపోయి ఈరోజు విచ్చలవిడిగా మెడికల్ ఏజెన్సీలు తయారైపోయి పుట్టగొడుగుల్లాగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ గారు పాదయాత్ర ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నాం. ఇప్పటికే 8 మాసాలు గడుస్తున్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు డిఎస్సీ తొలి సంతకం చేసి పేపర్లకి టీవీలు మాత్రమే పరిమితం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కోచింగ్ సెంటర్లో మగ్గుతూ ఇళ్లను విడిచిపెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ చేస్తూ సీఎంఏ ఫైనల్ అండ్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఎంఏ ఫైనల్ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించారని సంస్థ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీమేధ సంస్థ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్ మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా సీఏ మరియు సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆల్ ఇండియా ర్యాంకులు సాధించామని తెలియజేశారు. సీఎంఏ ఇంటర్ విభాగంలో కె యోగితారెడ్డి 800 మార్కులకు గాను 561 మార్కులతో ఆల్ ఇండియా 27th ర్యాంకు సాధించారని ఈ సందర్భంగా తెలిపారు. వీరితో పాటు జి రామ్ చరణ్ తేజ 442 మార్కులు, డి వెంకటరామరెడ్డి 437 మార్కులు, ఎం మోక్షిత 431 మార్కులు, జి స్వాతి 430 మార్కులు వంటి టాప్ మార్కులు సాధించారని తెలిపారు. ఈ ఘనత సాధించడానికి అధ్యాపకేతర బృందం సహకారం ఎంతో ఉందని పూర్తిగా అభినందనలు తెలిపారు. సీఎంఏ ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐసీఎంఏఐ సంస్థ వారు నెలకి 25,000 రూపాయలు ఇంటర్న్షిప్ ఫీజుతో మంచి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. టాపర్లను మరియు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని శ్రీమేధ చైర్మన్ సీఏ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి మరియు అధ్యాపకేతర బృందం అభినందించింది. కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 11న ప్రకటించిన సీఎంఏ ఫైనల్ అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా ర్యాంకులు మరియు అత్యధిక పాస్ పర్సంటేజ్ని సాధించడమైనది. సీఎంఏ ఫైనల్ విభాగంలో షేక్ మహమ్మద్ అలీ 800 మార్క్స్ గాను 553 మార్కులతో ఆల్ ఇండియా 18th ర్యాంక్, సీఎంఏ ఇంటర్ విభాగంలో కె యోగితారెడ్డి 800 మార్క్స్ గాను 561 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ సాధించడమైనది. వీరితో పాటు జి రామ్ చరణ్ తేజ 442 మార్క్స్, డి వెంకటరామరెడ్డి 437, ఎం మోక్షిత 431, జి స్వాతి 430 వంటి టాప్ మార్క్స్ని శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది. ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి శ్రీమేధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతగానో సహకరించడమైనది. అండ్ అదేవిధంగా ఈ విద్యార్థులు అందరూ ఎంతో అకుంఠిత దీక్షతో చదివి ఈ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించడమైనది. వారికి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన పద్మజ సుజుకి మోటార్స్ తన నూతన వేరియంట్ యాక్సెస్ ను సరికొత్త మోడల్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చిందని పద్మజ సుజుకి సీఈఓ అనురాధ తెలిపారు. బందర్ రోడ్ లోని పద్మజ సుజుకి 5 రంగులతో నూతన యాక్సెస్ ను లాంచ్ చేసిందని వాహన ప్రియులు నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బందర్ రోడ్ లోని పద్మజ సుజుకి షోరూమ్ నందు యాక్సెస్ స్కూటర్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని పద్మజ సుజుకి సీఈఓ అనురాధ నిర్వాహకులు సిబ్బందితో కలిసి కస్టమర్ల సమక్షంలో యాక్సెస్ స్కూటర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాక్సెస్ ఇప్పుడు సరికొత్త వేరియంట్లతో అందుబాటులో ఉందని తెలిపారు. యాక్సెస్ వాహనాలని నూతన అత్యాధునిక హంగులతో మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ నూతన వాహనం భద్రత, మైలేజ్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తుందని తెలియజేశారు. కుటుంబ సమేతంగా ప్రయాణించేదానికి అనుకూలంగా రూపొందించబడిందని చెప్పారు. వినియోగదారులకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా బ్లూటూత్, పొడవైన సీట్తో విశాలమైన డిక్కీ స్పేస్ లభిస్తుందని చెప్పారు. ఇల్యూమినేటెడ్ స్టార్ బటన్, ప్రొజెక్టర్, ఎల్ఈడి విత్ డిఎల్ఆర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ వాహనంలో ఉన్నాయని చెప్పారు. కావున నగరవాసులు తమ షోరూమ్ ని సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
లక్ష మన పైన రండి 1,15,000 పెట్రోల్ క్యాప్ ఓపెన్ ఈరోజు పద్మజ సుజుకీలో న్యూ యాక్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ సుజుకీ వాళ్ళు మరికొన్ని అందమైన ఫీచర్స్తోనూ అందమైన కలర్స్తో మరిన్ని ఫీచర్స్తో స్టైలిష్ లుక్తో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు. ఇది మీకు డిఫరెంట్ కలర్స్ అంటే 5 కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్ 2 పాకెట్స్, 2 సైడ్స్ నావిగేషన్, 2 సైడ్స్ ఇండికేటర్స్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో సిస్టమ్ మొబైల్ ఫోన్కి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకుంటే మీకు రెయిన్ అలర్ట్స్, SMS అలర్ట్స్, వెహికల్ సర్వీస్ అలర్ట్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మనం ఏదైతే రిజిస్టర్ ఏదైతే సేవ్ చేస్తామో అలర్ట్స్ అన్నీ కూడా మీకు మీ వెహికల్లో ఇవన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇలాగే మంచి స్టైలిష్గాను స్పోర్టివ్ లుక్తోనూ మీకు అందరికీ అందుబాటులోకి వస్తుంది. వెహికల్ ఈ రోజు నుంచి మార్కెట్లో వస్తుంది. ఇప్పటి వరకు మా సుజుకీ యాక్సెస్కి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. అదేవిధంగా ఈ న్యూ మోడల్ను కూడా మా కస్టమర్లందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాము. తంజావూరులోని శ్రీ స్వామినాథ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్ కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న పవన్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసిన పోలీసులు. కృష్ణలంక పిఎస్ కి వల్లభనేని వంశీ తరలింపు. వల్లభనేని వంశీపై కిడ్నాప్ దాడి కేసు. కృష్ణలంక పిఎస్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుని ఖండించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. కేసు వెనక్కి తీసుకుంటే మళ్లీ అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించిన బొత్స. కక్షపూరిత రాజకీయాలు సరికాదని వ్యాఖ్య. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వంశీని అక్రమంగా అరెస్టు చేశారంటున్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలని ఖండించిన వైనం. వంశీది అక్రమ అరెస్ట్ అంటున్న వైసీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.